హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఏమిటి ఏ హెయిర్ ప్యాక్ ఏం చేసుకున్నారు ఏమిటి అనుకుంటారు కదా. కలర్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. హెయిర్ కలర్కి నేనైతే కనుక హెయిర్ కలర్ చేసుకుంటున్నానండి. ఇది హెయిర్ కలర్కి కండిషనర్కి మనకి ఉపయోగపడేటట్టు నేనైతే హెయిర్కి హెన్నా పెడుతున్నానండి. ఈ హెన్నా చాలా బాగుంటుంది ఇలా పెట్టితే కనుక. సో నేనైతే కనుక ఇక్కడ 3 బ్రూ కాఫీ పౌడర్ వేస్తున్నాను. సో మీ దగ్గర ఎన్ని అంటే ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇది వేస్తున్నాను. 3 ప్యాకెట్లు అయితే కనుక వేసేసాను. ఎప్పుడు కూడా జుట్టుకి కండిషనర్ ఎక్కువ పెట్టకూడదు కాబట్టి మనం ఈ విధంగా ఏదైతే మనకి కాఫీ పౌడర్ ఉంటుందో కండిషన్గా కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం గోరింటాకు పౌడర్ అంటే ఎన్న వేస్తాం కాబట్టి అది కండిషనర్గా చేసి కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మన తలలో ఉండే ఏదైతే మన తలలో ఎక్కువగా వేడి ఉంటుందో ఆ వేడిని తీసేసి జుట్టు మనకి తల అంటే జుట్టు కట్టాకనే మనకి వేడి అనేది తగ్గించి జుట్టు ఎదగడానికి మనకి ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ హెయిర్ డ్రై అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు అండి, కండిషనర్ అనుకోవచ్చు. సో నేనైతే కనుక హెల్దీగా చూసుకోవడానికి మాత్రమే ఇప్పుడు వేస్తున్నాను. కలర్ ఇంప్రూవ్మెంట్స్ కలర్ కోసం అయితే కనుక మీరు బీట్రూట్ కానీ మొన్న నేను వెన్న పెట్టాను కదా, సో అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను డికాషన్ అనేది బాగా మరగబెట్టేసి ఒక బౌల్లోకి కొంచెం వేసుకొని దాంట్లోనే వెన్న వేసుకుంటున్నానండి. ఈ వెన్న అనేది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇది నేను ఇంట్లోనే పౌడర్ ఎప్పుడో చేసి పెట్టింది ఉంటే సో నాకు కనిపించిందండి, ఇదేమి పాడవదు, సో మనం ఇంట్లోదే కాబట్టి ఆ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా బయటదే తీసుకొచ్చి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే కనుక నేను ఇంటికాడదే ఎప్పుడుదో ఉంటే కనుక నేను ఊరిని తీసుకొచ్చింది అది పొడి కొట్టి అదైతే జల్లిచ్చి చేసి చూపిస్తున్నానండి మీకు నేను. ఈ ఎన్న పెట్టుకోవడం వల్ల ఎంత బాగుంటుంది, జుట్టు మృదువుగా ఉంటుందండి. మెయిన్ పాయింట్ ఏంటంటే వేడి తగ్గినట్లయితే కనుక జుట్టు అనేది రాలడం తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక కండిషనర్గా మనకి చిక్కు పడకుండా చాలా చక్కగా ఉంటుంది. ఎదగడానికి నా జుట్టు లెంతీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో నా జుట్టు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇప్పుడైతే జుట్టు ఎదుగుతుందండి, భలే ఎదుగుతుంది. ఇప్పుడు మొన్న మా అక్క కట్ చేశారు, సో తన చేతితో కట్ చేస్తే జుట్టు కనుక బాగా ఎదుగుతుంది అనమాట. వేరే వాళ్ళు కట్ చేశారు, నాకు ఎందుకో ఎదగలేదు. నేను కట్ చేసుకున్నాను, ఎదగలేదు. సో మా అక్క కట్ చేశాక జుట్టు అనేది లెంతీగా అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి బాగుందండి. జడ వేసుకున్నా, పొన్నీటెలు వేసుకున్నా, ఎలా వేసుకున్నా జుట్టు అనేది మనకి ఎగ్జాక్ట్లీ కటింగ్ ఉంటే కనుక మనం తలంటుకున్నప్పుడు చక్కగా ఉంటుందన్నమాట. బాగా గిలకెట్టి కలిపేసుకోవాలి. ఇది నేను కలర్ కోసం కాదు కాబట్టి 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు కలర్ కోసం కావాలంటే కనుక నైట్ అంత మానం నానబెట్టుకోవచ్చు. ఇది చూడండి, 2-3 గంటలు అయ్యాక ఈ విధంగా మనకి పెర్మెంట్ అయింది. అంటే బాగా నాని సాఫ్ట్గా మనకి ఏ జుట్టుకి ఎలర్జీ ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకొని మనకి జుట్టుకి మెయిన్ కొంచెంగా జుట్టు తీసుకుంటూ అంటే జుట్టు అనేది మనం కొంచెంగా తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే ఎక్కువ జారుడుగా ఉంటే కనుక ఫేస్ పైన అంతా పడిపోతుంది. సో అలా చేయకుండా కనుక మనం జుట్టు చూసారా ఇప్పుడు ఎదిగింది. నాకు తెల్ల జుట్టు అనేది అధికంగా ఉందండి, చూడండి మీకే తెలుస్తుంది. సో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువగా ఏమీ రిజల్ట్ అనేది రాదండి. తెల్ల జుట్టు ఎక్కువ అప్పటికప్పుడైంది కాబట్టి ఎక్కువగా రిజల్ట్ రాదు, కానీ షైనీగా సూపర్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలాగా హెయిర్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎంత తీసుకోవాలి, కొంచెంగా తీసుకుని మీరు అప్లై చేసుకున్నారంటే జుట్టు అనేది సూపర్ ఉంటుందండి.
అలా కొంచెం కొంచెంగా తీసుకొని పెట్టుకున్నారంటే కనుక మీకు పెట్టుకోవడానికి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. నేనైతే కనుక మెయిన్ పాయింట్ వేడి తగ్గడానికి, జుట్టు పెరగడానికి మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కలర్ కోసం కాదండి. వైట్ హెయిర్స్ అయితే చాలా వచ్చినాయి. సో వైట్ హెయిర్స్ కోసం అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. ఇలాగా మొత్తం కూడా జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక అరగంట గంట పాటు ఉండండి. ఎక్కువగా మీకు కలర్ కోసం కాదు, కండిషనర్ కోసమే, జుట్టు ఎదగడం కోసమే అనుకునే వాళ్ళు ఒక అరగంట పెట్టుకుంటే చాలండి. మనకి రిజల్ట్ బాగా ఎండిపోయేంత వరకు పెట్టుకున్నారంటే ఈ హెయిర్ అనేది బాగా డ్రైగా అయిపోయి జుట్టు లెగిచి నుంచుంటుందండి. ఆ విధంగా ఉంటుంది. సో అలా చేయొద్దు. ఎప్పుడు కూడా జుట్టు మృదువుగా ఉండాలి. మనకి నెక్స్ట్ వీడియోలో కూడా నేను చాలా వీడియోస్ అయితే నేను చేస్తాను. నా జుట్టు లెంత్ అనేది చాలా బాగుండేదండి ఫస్ట్లో. సో నేనేం చేశాను, తిరుపతికి వెళ్ళొచ్చాను. తర్వాత మళ్ళీ తిరుపతిలో ఇచ్చాను. అంత మానం నెల నెల అమావాస్య రోజు కట్ చేయటం మొదలెట్టాను. జుట్టు అనేది అస్సలు ఎదగట్లేదు. సో ఇప్పుడైతే కనుక బాగా ఎదుగుతుందండి జుట్టు. నేనైతే కనుక ఇలా పెట్టేస్తున్నాను. నా జుట్టు మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలరు, అంతకుముందు నేను పెట్టిందేనండి. కలర్ అయితే వేయలేదు. ఎప్పుడో మీకు చూపించడం కోసం ఒక 3 months ముందు వేసాను అంతే. నేను ఎక్కువగా వేయనండి. ఎందుకంటే నాకు ముందు ఒకటే వైట్ హెయిర్స్ అనేది వచ్చింది. వెనక బ్యాక్ అనేది నాకు రాలేదండి. అస్సలుగా తెల్ల జుట్టు అనేది రాలేదు. ఇలాగా జుట్టుకి అనేది మొత్తం పట్టించేసుకోవాలండి. మెయిన్ అయితే కనుక జుట్టుకి తలలో బాగా కుదులు వరకు పట్టించుకోవాలి. నేను ఎక్కువగా కొంచెం కొంచెం గ్యాప్ ఎందుకు వదిలేనంటే అంత వదిలితే అది ముందుకు వచ్చేస్తుందండి, సరిపోతుంది మనకి. మొన్నైతే అంతకుముందు కోడలకు పెట్టాను. మళ్ళీ మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి వదిలేయకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా అయితే పెట్టాను. మనకి పాత ఛానల్ లింక్ కూడా ఉంది. నేను కావాలంటే లింక్ కూడా ఇస్తానండి. చూస్తాను, ట్రై చేస్తాను, వస్తుందో లేదో. జుట్టుకి మొత్తం ఇలా పట్టించేయాలండి. జుట్టుకి నేను సింపుల్గా చూపించాను. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే ఈ ఎన్నా ప్యాక్ వేస్తే వేసుకోవచ్చు. చాలామందికి ఇచ్చింగ్ వస్తుంది. సో నేను పెట్టింది ఎవ్వరికి ఏమీ ఎఫర్ట్ కాదండి. 100% చాలా బాగుంటుంది. చూసారా జుట్టు? నేను షాంపూ కూడా పెట్టలేదండి జుట్టుకి అస్సలు. స్నానం చేశాకే ఇది ఈ జుట్టు నేను స్నానం చేసాకే కాబట్టి హ్యాపీగా చాలా బాగుంది కదా. సో ఈ మన ఛానల్ని కొత్తగా చూస్తే